డిసెంబర్ 2019 సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా వైరస్. 2020 నూతన సంవత్సరం వస్తుందనే సంతోషాన్ని చెరిపేస్తూ అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. అది కేవలం రోజులకి, నెలలకే పరిమితం అవ్వలేదు. దాదాపు 2, 3 సంవత్సరాలు పీల్చి పిప్పి చేసింది. ఈ కరోనా వైరస్ బారిన పడి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భార్య, భర్త అనే భేదాలు లేకుండా, కనీసం కనికరం కూడా లేకుండా, తమ వారిని కడసారి చూసుకోవడానికి కూడా లేకుండా, కనీసం దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ ఇవ్వడానికి లేకుండా ఈ కరోనా మహమ్మారి జనాలను చుట్టుముట్టేసింది. శవాలు గుట్టలు గుట్టలు. కనీసం దహనం చేయటానికి కూడా ఎవరికి ముందుకు రాలేదంటే ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో జరిగిన ఒక చిన్న తప్పు అది ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఎక్కడో చైనాలో మొదలైన కేసు మన భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. కరోనా కంటే జనతా కర్ఫ్యూ అని, లాక్డౌన్లని ప్రత్యక్ష నరకాన్ని చూపించాయి. కానీ అవే లేకపోతే భారతదేశం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయేది. ఆ సమయంలో రాత్రిపూట నిద్రపోయి తెల్లవారి లేచి అమ్మయ్యా నేను బతికున్నాను, నా వాళ్ళు బతికున్నారు అని సంతోషపోవటం, లాక్డౌన్ కారణంగాన ఇంట్లోనే ఉండటం, మళ్ళా చీకటి పట్టం, మళ్ళీ శరమామూలే. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా తయారైంది. మొదటి కేసు 2020 జనవరి 30న మన దేశంలో ప్రారంభమైంది. వుహాన్ నుంచి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా వైరస్ క్రమంగా దేశంలో వేగంగా విస్తరించడంతో భారత ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక నిర్ణయాలు తీసుకుంది. అన్ని థియేటర్లు, జిమ్ములు, మ్యూజియంలు, సాంస్కృతిక సామాజిక కేంద్రాలు అన్నిటినీ కూడా మూసివేసింది. విద్యార్థులంతా కూడా ఇళ్లకే పరిమితం చేసింది. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండటమే COVID-19 వైరస్ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని పేర్కొంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దాదాపు 15 నిబంధనలు విధించింది. మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం, ప్రజలే పాటించే కర్ఫ్యూ కావాలని తెలిపారు. మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ కూడా రోజంతా మీరు మీ ఇళ్లలో ఉండాలని సూచించారు. ఏముంది, ఒక్కరోజు ఇంట్లో ఉంటే కరోనా వైరస్ పారిపోతుంది అనుకున్నారు అందరూ కూడా. పారిపోవటం కాదు కదా, దాని ఉధృతి ఎంతగా పెరిగిందనేది మనం చెప్పలేము. భారతదేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ లాక్డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా టీవీలకి అంటుకుపోవటం, ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారా అని చూడటం పరిపాటి అయిపోయింది. ఇక టెలివిజన్ ఛానల్స్ రేటింగ్స్ అయితే అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇక మొబైల్ వాడకం సరే. సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని అప్పట్లో తెలిపారు. దానికోసం ఒక యుద్ధం. ఏప్రిల్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. మే 1న దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిగిస్తూ స్పష్టం చేసింది. మే 4 నుంచి 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ధ్వని ద్వారా ఏమన్నా పోతుందేమో అని చెప్పి అందరూ కూడా సౌండ్ చేయాలని, అంటే బెల్స్ మోగించాలని, గంటలు కొట్టాలని, ప్లేట్లకు కొట్టాలని, ఇలా అనేక రకాలుగా ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏం లేదు. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చీకటి కాలంలో 130 మంది కోట్ల భారతీయుల మహాసంకల్పాలను చాటాలని, ఆ చీకటి వైరస్ కు వెలుగును, అలాగే పనిని, శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్ తరమటానికి అటు పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి డాక్టర్లు, పోలీసులు, నర్సులు, ఇలా చెప్పుకుపోతే దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పనిచేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవుల పేరుతో పరీక్షలను రద్దు చేసేశారు. అప్పుడే ఈ వైరస్ కంటే మరో వైరస్ మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆన్లైన్ క్లాసెస్ పేరుతో స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చేసాయి. కరోనాకైతే వ్యాక్సిన్ కనుగొన్నారేమో గానీ మొబైల్ కి ఇంకా వ్యాక్సిన్ రాదేమో. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడిపారు అందరూ కూడా. రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయాయి. ఈ డబ్బు, దర్పం, ఈ మోహాలు అన్ని పోయాయి. డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, ఎవరైనా సరే ఈ మహమ్మారికి బలైపోయారు. ఎందుకు ఎంత డబ్బు సంపాదించుకున్నాము, ఇంత మనం ఎందుకు పోగేసుకున్నాము, అరే నా తమ్ముడికి బాగలేదు, నా తల్లికి బాగలేదు, ఈ విధమైన రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయాయి.
బతుకు జీవుడు అని బతుకున్న సమయంలో వ్యాక్సిన్ వచ్చేసింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆల్ఫా అని, బీటా అని, డెల్టా అని, ఒమిక్రాన్ అని ఇలా అనేక రకాల వేరియంట్స్ వచ్చేసేసాయి. ఒక్క మెడికల్ రంగం తప్పితే అన్ని రంగాలు కూడా దాదాపు కుదేలయ్యాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక ప్రగతి పూర్తిగా మందగించింది. కొన్ని దేశాలు ఇప్పటికీ ఆర్థిక మందం నుంచి కోలుకోలేదనే చెప్పాలి. ఒక రంగం ఏంటి, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. 4 రకాల టీకాలు వచ్చాయి. వాటిలో కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, స్పుత్నిక్ అని, మోడెర్నా లాంటి వ్యాక్సిన్లు వచ్చాయి. ఆ వ్యాక్సిన్లకు కూడా ఎంతో డిమాండ్. కొన్ని వేలు లక్షలు పెట్టి కూడా కొన్నారు. అంతెందుకు, ఎంత బ్లాక్ మార్కెట్ నడిచిందంటే అంత బ్లాక్ మార్కెట్ నడిచింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకొని మళ్ళీ గాడిన పడుతున్నాం అనుకున్న టైంలో ఇప్పుడు సరికొత్తగా యువతకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం మొదలుపెట్టింది. సడన్ గా జిమ్ చేస్తూ చేస్తూ పడిపోవటం, హార్ట్ బీట్ పడిపోవటం, అలాగే హార్ట్ అటాక్ రావటం, ఎందుకు పడిపోతున్నారో తెలియదు. దీని మీద పెద్ద చర్చ రచ్చ నడిచింది. చివరకు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకే ఈ విధంగా వస్తుందని తేలింది. ఈ 4 వ్యాక్సిన్లలో కోవిడ్-19 టీకా అయినటువంటి కోవిషీల్డ్ తోటి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవటం వంటి అరుదైన దుష్ప్రభావాలు తలెత్తాయని దాన్ని తయారు చేసిన బ్రిటన్ ఫార్మా ఆస్ట్రాజెనికా అక్కడ కోర్టులో అంగీకరించింది. భారత్లో ఈ టీకాను విస్తృతంగా వినియోగించడంతో సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమైంది. దీంతో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలనకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు, ఆరోగ్యపరంగా ముప్పు కారణాలపై ఈ కమిటీతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. కోవిడ్-19 సమయంలో టీకా తీసుకుని వైకల్యానికి గురైన పౌరుల కోసం వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. అదనంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో వారికి ఇవ్వబడిన కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా అంగవైకల్యాన్ని పొందిన లేకపోతే మరణించిన వ్యక్తులకు పరిహారం చెల్లించాలని ఆ విజ్ఞప్తి చేసింది. 6 సంవత్సరాలు గడిచినా గానీ ఆ ప్రభావాలు ఇంకా పోలేదు. ఆ రక్తపు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలో అర్థం కావటం లేదు. ఏదేమైనా కానీ ఇలాంటి మహమ్మారి మాత్రం ఇక ముందు రాదు, రాకూడదు అని ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ముఖ్యంగా రేపు ఏ వేరియంట్లు వచ్చినా, ఏ వైరస్లు వచ్చినా కానీ వాటికి వ్యాక్సిన్లు, టీకాలు ఉన్నాయేమో కానీ మొబైల్ మహమ్మారికి మాత్రం టీకా లేదనే చెప్పాలి.